హాయ్, నేను సేనం యోగా. ఈరోజు ఒక మంచి క్లాస్ చూపిస్తబోతున్నాను. పిల్లలు ఓకే, వీళ్ళ పిల్లలు కాదు శిక్షణ పిడుగులు అని చెప్పేసి మా ముగ్గురు పిల్లలు మహా, మహి, అశ్విన్. వీళ్ళ ప్రాక్టీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను యాక్చువల్గా చూపించేవాడిని కాదు. ఏంటంటే వీళ్ళ ప్రాక్టీస్ చిన్నపిల్లలు ఎంత బాగా చేస్తారు. చాలా మంది 5 years వచ్చిన తర్వాత ఇంకా లేట్గా స్టార్ట్ చేస్తారు కదా. కరెక్ట్గా పిల్లల్ని 5 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. 5 years స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందో చూపిద్దామని నేను యాక్చువల్గా ఈ క్లాస్ స్టార్ట్ చేశాను. 5 years పిల్లలు ఎంత బాగా చేస్తారు. కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు కదా. అలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అలాగే మా పాపకు దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఎలా ట్రైనింగ్ ఇవ్వాలని నేను స్వయంగా నేర్పిస్తున్నాను ట్రైనింగ్. ఓకే, నా అంటలో తన ట్రైనింగ్ ఇవ్వడం వేసుకుంటే రేపు ఫ్యూచర్లో మనం జాబ్ చేస్తూ కూడా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా చేసే స్టూడెంట్స్ చెప్పడం అదొక ఎత్తు. బాగా చేయలేని స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ అనేది ఒక ఛాలెంజ్. అది నాకు అలాంటి చాలా దొరికినాయి. నేను చేశాను, నేను పూజ చేసుకున్నాను కాబట్టి చెప్తాను. ఇప్పుడు కూడా ఒక మంచి స్టూడెంట్స్కి ఒక మంచి కోచ్ ఉండాలి. ఒక మంచి కోచ్, ఒక మంచి స్టూడెంట్ ఉండాలి. ఈ రెండు కాంబినేషన్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు. అసలు చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే ఒక మంచి స్టూడెంట్ ఉన్నప్పుడు సరైన మాస్టర్ హ్యాండిల్ చేయలేకపోతే కనుక వాళ్ళ ఫ్యూచర్ ఇంకా ఏం లేదు. స్టూడెంట్ మనం డెవలప్ చేయలేము. కానీ నాకు ఇలాంటి స్టూడెంట్ ఒకప్పుడు గోపికృష్ణ అని చెప్పి ఉండేవాడు. Day 1 నుంచి అబ్బాయి ఒకే ఒక టోర్నమెంట్, ఫస్ట్ టోర్నమెంట్ పోయింది. ఆ టోర్నమెంట్లో ఏడ్చుకుంటూ వచ్చాడు. మాస్టర్ ఎందుకు ఏడుస్తా, ఫైట్ పోయింది సార్, అది విన్ అవ్వలేదు సార్. ఏమైంది అయితే ఏమైందా, ఎందుకు విన్ అవ్వలేదు? వాడు కొట్టాడు సార్. చిన్న పిల్లడు 7 years అలా ఉంటుంది. కొట్టాడు సార్. మరి నువ్వేం చేసావండి? నేనేం చేయలేదు సార్. అంతే కదా, వాడు కొట్టాడు, నువ్వు డిఫెన్స్ చేసుకోలేదు. నీకు డిఫెన్స్ చేసుకోవాలని విషయం నీకు అర్థమైంది కదా. సో నువ్వు డిఫెన్స్ చేసుకున్నట్టు అయితే నిన్ను కొట్టేవాడు కాదు, నువ్వు ఈజీగా విన్ అయ్యేవాడు. అంతేనా? అవును మాస్టర్. ఆ రోజున మొదలు ఆ అబ్బాయి డిఫెన్స్ చేయడంలో కానీ, అటాక్ చేయడంలో కానీ నేను ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చాను అంటే నా లైఫ్లో గుర్తుండిపోయే ఏకైక వ్యక్తి ఆ అబ్బాయి గోపికృష్ణ. వీలైతే కొన్ని ఫొటోస్ పెడతాను. వీడియోస్ లేవు, అప్పట్లో మనకి కెమెరాలు లేవు కదా, వీడియోస్ లేవు. ఆ ఫోటో పెట్టుకుని చూడండి. అది ఆ అబ్బాయిని చాలా ఛాలెంజ్. ఒక 18 times గోల్డ్ మెడల్స్ కొట్టాడు నేషనల్ ఫైట్స్. 18 times దిగితే ఫస్ట్ ప్లేస్. అంతే. తన ఫైట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న టాప్ మాస్టర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సరే బాంబే నుంచి చూసిన మా ఏపీ డిఫెన్స్ సెక్టర్ ఉన్న సంత్రి అన్నప్పుడు ఆంధ్రరత్న గారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. చాలా అద్భుతంగా చేసే ప్రాక్టీస్ అని. సో అలా ఉంటుంది ఒక మంచి శిష్యుడికి ఒక మంచి గురువు దొరికినప్పుడు. ఓకేనా? అలాగే త్వరలో మాకు ముగ్గురు ఛాంపియన్స్ వస్తారు చూడండి. ఓకే, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే, చేయండి. చాలా మంచి ప్రాక్టీస్ మనం చేయబోతున్నాం. నెక్స్ట్ వేరే మన ఫస్ట్ జూనియర్ రెడ్ బెల్ట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చి సిలబస్ ఎల్లో బెల్ట్ సిలబస్ చేద్దాం. సామ్ షీ గో లెగ్ చేంజ్ ఈచ్ నీ 3 4 బాడీ స్ట్రైట్ 5 వావ్, వెరీ గుడ్. కూర్చున్నా అలా కూర్చో. We shout. Alternate hands. 1 2 3 4 5 7 12 13 14 15 4 5 6 7 8 9 10 Some. She. Go. 1. Come on. 2. Good. Yeah.
3. I. Okay. Good. Okay, up. 1, 2, 3, 4, 5, 2, 3. 4, 3, 4, 2, 3, 4, and 5. Super. 3, 4, 5. 1, 2, 3, 4. My favorite student. Baba, what a kick. 7, Super side kick. 8, 9, and 10. Let's change, Mama. Super. 1, Baba. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Super ma. 6, 7, 8, 9, 10. Make sound. Shake. Go. Back. Itch. Make sound. Shake. Go. Itch. Nick. Sound. Shake. Go. Okay. Itch. Nick. Itch. Knee. Some. She. Go. Itch. Nick. Some. She. Nick. Some. She. Go. Some. She. Go. Okay. Itch. Nick. Some. Go. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్, మంచి మంచి వీడియోస్ మీకు చేయబోతున్నాను చూడండి. అలాగే మా స్టూడెంట్స్, మా పిల్లలు అందరూ బ్లెస్ చేయండి. జై హింద్.